నీ కారణంగా ఉన్నతి పరిస్థితి ఎలా అయిపోయిందో నీకు కనిపిస్తుంది కదా. నువ్వు ఆల్రెడీ మా బిడ్డని మాకు దూరం చేసావు. ఉన్నతిని నాకు దూరం చేయకు. అసలు నువ్వు ఇక్కడికి ఏం చేయడానికి వచ్చావు? నేను ఇక్కడి నుంచి వెళ్ళను. సరే, అయితే నేనే స్వయంగా నేను ఇక్కడి నుంచి బయటికి గెంటేస్తాను. ధ్రువ, ఇదేంటి? ఈ పని నేను ఎప్పుడో చేసేసి ఉండాల్సిందే. తన్ని మా జీవితాల నుంచి పంపించేయాల్సిందే. ధ్రువ్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు మీ అక్క గురించి ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నావు? ఏ అక్క అయితే నీ కోసం కుండ మార్పిడి పద్ధతి పెళ్లి చేసుకుని తన జీవితాన్ని పణంగా పెట్టిందో, తనకి తెలిసి కూడా ఈ పెళ్లి తర్వాత తను కేవలం అవమానాలు, పరాభవాలు, ద్వేషం తప్ప ఇంకేమీ మిగలదు అని, అయినా సరే తను నన్ను పెళ్లి చేసుకుందే. నువ్వు అలాంటి మనిషిని నీ మాట్లాడుతున్నావా? నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత రేఖ ఆ ఇంట్లో ఏమేమి సహించాల్సి వచ్చిందో నీకు తెలీదు. నీకెలా తెలుస్తుందిలే, ఎందుకంటే రేఖ నీకేమీ చెప్పుండదు కాబట్టి. అండ్ వీటన్నిటి తర్వాత కూడా నువ్వు రేఖ మీద నిందలు వేస్తున్నావు. తను నీ బిడ్డని నీ నుంచి దూరం చేసిందని. నీకు అసలు మతుండే మాట్లాడుతున్నావా? ఎప్పుడు నీ మంచే కోరుకునే తనని ఒక్క ఇన్సిడెంట్తో ఇంత తక్కువగా ఎలా మాట్లాడగలుగుతున్నావు ధ్రువ్ నువ్వు? అన్నయ్య, అయితే నేను అబద్ధం చెప్తున్నానా? నేను కావాలని నా బిడ్డని చంపుకున్నానా ఏంటి? లేదు నీ, అలాంటిదేమీ లేదు. నాకు తెలుసు నువ్వు చాలా బాధలో ఉన్నావని. కానీ చాలాసార్లు మనకే అనిపిస్తుంది మన బాధ వేరే వాళ్ళని బాధ పెడితేనే తగ్గుతుంది అనుకుంటాం. నీకు తెలుసా, నాకు కూడా అలాగే అనిపించింది మన అమ్మ మన జీవితాల్లో లేనప్పుడు. నేను కూడా ఆ బాధని భరించలేకపోయాను. నేను ఆ బాధని కోపంగా మార్చేసి వేరే వాళ్ళ మీద చూపిస్తూ ఉండేవాడిని. రేఖ కూడా నా కోపాన్ని చాలాసార్లు భరించింది. కానీ నేను చేసిన తప్పు అదే. నువ్వు కూడా చేయడం నాకు ఇష్టం లేదు. చూడన్నయ్య, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు అస్సలు తెలీదు. కానీ ఇప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేయాల్సింది పోయి నాకు లెక్చర్స్ ఇస్తున్నావా? ఉన్ని అలాంటిదేమీ లేదు. ఈ రోజు కూడా నీ అతిపెద్ద సపోర్ట్ సిస్టమ్ ఎవరంటే అది నేను. కానీ నాకు అలా అనిపించట్లేదన్నయ్య. మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా భార్యకి రెస్ట్ కావాలి.